గురుగారు మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా కువైట్ నుంచి మూర్తి గారు పంపించారు. భగవంతుడి సన్నిధిలో కలశాన్ని ఎందుకు పెడతాము తెలియజేయగలరంటూ కోరుతున్నారు. పంచభూతములలో ప్రత్యక్షంగా ప్రాణశక్తిని మనం గమనించగలం దేంట్లో అంటే నీళ్ళలోనే. ఆపో వై సర్వ దేవత ఆహా సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి అంటుంది వేదమాత. సకల దేవతా లక్షణాలన్నీ కూడా స్వరూపమంతా కూడా నీళ్ళల్లో ఉన్నాయి. అలాగే నీళ్లు తీసుకునే సమయంలో కూడా త్రాగే సమయంలో కూడా పాత వాళ్ళు ఏమనేవాళ్ళంటే మంచి తీర్థం తెచ్చి పెడతారా అనేవాళ్ళు. మంచి తీర్థం దాహతికి. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ముందుగా వాళ్ళని రండి కూర్చోండి అన్నయ్య గారు బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేస్తూ వారికి తాగడానికై గ్లాసుతో మంచినీళ్ళు ఇవ్వాలి. ఇంట్లోకి వచ్చే వాళ్ళు కూడా కాళ్ళు కడుక్కొని నీటితో వచ్చి కూర్చుంటారు, త్రాగడానికి నీళ్ళు ఇస్తారు. కనుక నీటికి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది. అలాంటప్పుడు ఈ నీటిని వినియోగించి ఆపో వై సర్వ దేవత ఆహా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. దేవత సన్నిధానంలో ఒక చెంబు, ఆ చెంబులో నీళ్లు, అందులో దేవతను ఆహ్వానింపచేయడం. ఎదురుగా ఉండేది మూర్తి, ఆ కళలన్నీ కూడా ఈ నీటిలో నిక్షిప్తం చేయడం. అలాగే దేవతారాధనలో వినియోగించేటటువంటి నీరు మనం వినియోగించే నీరు కాకూడదు. పరమ పవిత్రమైనటువంటి దైవం కదా, కాబట్టి ఆ దైవాన్ని అర్చించే సమయంలో వినియోగించేటటువంటి నీరు విశేషంగా మంత్రపూతమై ఉండాలి. కనుక ఆ కలశంలో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రశ్రమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చెప్పి అందులో ఆ నీటిలో సకల దేవతలందరినీ కూడా ఆహ్వానింపజేసి ఆ నీటిని దేవతారాధనలో వినియోగించాలి. అలాగే దేవతారాధనలో ప్రారంభంగా దైవ సన్నిధానంలో కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉన్నటువంటి నీటితో దైవం సంప్రోక్ష్య ఆ దేవతా విగ్రహాన్ని సంప్రోక్షణతో శుద్ధిపరచాలి. ఆత్మానంచ సంప్రోక్ష్య మన పైన కూడా సంప్రోక్షింప చేసుకోవాలి. అలాగే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఏ పూజా నిమిత్తమే సామాగ్రిని సేకరించుకొని ఇక్కడ తెచ్చిపెట్టుకుని కూర్చున్నామో ఆ పూజా సామాగ్రి అన్నింటిపైన కూడా ఆ నీటిని సంప్రోక్షించడం చేత ఆ వస్తువులన్నీ కూడా పవిత్రమంతమవుతాయి. నేను పవిత్రం, వస్తువులు పవిత్రం, దైవము పవిత్రం. ఇందు నిమిత్తమే దేవతారాధనలో ప్రప్రథమంగా కలశ పూజ, కలశము. దేవతారాధనలో గణపతి పూజ ప్రారంభం అంటారమ్మా. గణపతి పూజ కంటే కూడా పూర్వం కలశ పూజ, కలశ పూజ కంటే కూడా పూర్వం శ్రీ గురుభ్యో నమః గురుస్మరణ, గణపతి స్మరణ, కలశ పూజ, ఆ పిమ్మట గణపతి పూజ, ఆ పిమ్మట ప్రధాన దైవం అర్చన. కనుక ఆ పవిత్రతాత్వ సిద్ధ్యర్థం దేవతారాధనలో దేహాన్ని వినియోగిస్తున్నాను. ఈ దేహం పవిత్రవంతం కావాలి. పూజా సామాగ్రిని వాడుతున్నాను, ఇవన్నీ కూడా పవిత్రవంతం కావాలి అంటే అటువంటి శక్తి ఆ వరుణ పూజ ఆ కలశంలో ఉండే నీటికే ఉంటుంది. కనుక అందుకోసమే భగవతారాధనలో దేవతా సన్నిధానంలో ప్రప్రథమంగా కలశము, నీరు సంప్రోక్షణ అందుకే ఏర్పాటు చేస్తారు.